మనిషి యొక్క జీవితం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్తారు పుట్టటానికి మరణించడానికి మధ్య ఉండే సమయం అని. అసలు మృత్యు అనేది ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనిషి శ్వాస తీసుకోవడం ఆపేస్తాడో, పాపపుణ్యాలని చేయటం ఆపేస్తాడో, ఆలోచనని వదిలిపెట్టేస్తాడో అప్పుడా? అలా కాదు. చూడండి, నీటికి మృత్యువు అప్పుడు కలగదు, అది ఎప్పుడైతే పుష్కలంగా లభిస్తుందో. నీటికి మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే అది దాహాన్ని తీర్చటం మానేస్తుందో. సూర్యుడి యొక్క మృత్యువు తన మీద గ్రహణం కలిగినప్పుడు జరగదు, లేదా సూర్యాస్తమయం జరిగినప్పుడు జరగదు. సూర్యుడి యొక్క మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే తన భవిష్యత్తులో ఈ ప్రపంచంలోని జీవులకు వెలుగును ప్రసాదించడం ఆపేస్తాడో. అదేవిధంగా మనుషుల యొక్క అంతం, వారి మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే వారి లోపల కరుణ అనేది అంతమైపోతుందో. కరుణ, ఆ భావమే మనుష్యులను మనుష్యులుగా తీర్చిదిద్దుతుంది. ఏ మనిషికైనా మరో మనిషి యొక్క కష్టాన్ని, వారి అవసరాన్ని అర్థం చేసుకోగలుగుతారో, అలాగే వారు వారికి సహాయం చేయడం ద్వారా బలాన్ని కలిగిస్తారో, వారు ఈ సృష్టికి నియంతగా మారేందుకు పాత్రులు కాగలుగుతారు. చూడండి, ప్రపంచంలో మృత్యువు కేవలం ఒకేసారి కలుగుతుంది. మరి ముందే ఎందుకు మరణించాలి? ఈ కరుణను ఎందుకు చంపేయాలి? ఒకరికి సహాయం చేసే మనుషులుగా మారండి. మృత్యువు తర్వాత కూడా జీవించే ఉండండి. రాధాకృష్ణ.